వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విషతో విశేషాలు. నువ్వు చెప్పు. విషతో విశేషాలు. మా మమ్మీ పద్మ. హాయ్. సే హాయ్. సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సో గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఏంటంటే గెస్ ద ప్రైస్ ఛాలెంజ్ అనమాట. అంటే మన బ్యూటీ ప్రోడక్ట్స్ అని అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ ప్రైస్ మమ్మీ ఇప్పుడు గెస్ చేసి చెప్తుంది. దాని యాక్చువల్ ప్రైస్ మమ్మీకి తెలియదు. ఇప్పుడు అయిపోయింది. మమ్మీ ఆ ప్రైస్ మనకి జస్ట్ నార్మల్గా గెస్ చేస్తుంది అనమాట. దాని యాక్చువల్ ప్రైస్ నేను రివీల్ చేస్తాను. తర్వాత రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో అనేది. ఫస్ట్ హెయిర్ సీరమ్. దీని ప్రైస్ ఇక్కడ ఉంది, నేను క్లోజ్ చేసిన. కెమిస్ట్ అంట్లో ఇది. మమ్మీ చెప్పవి ఇది ఫేస్ సీరమ్. ఫేస్ వాష్ తర్వాత పెట్టిన. దీని ప్రైస్ 150. 150. 150, 200. బాగానే కొంచెం ప్రైస్ పెంచింది మమ్మీ. ఓకే, దీని యాక్చువల్ ప్రైస్ 299. 300. 299. నేను ఎంతంతే చెప్పిన కదా, అంతే ఆల్మోస్ట్. లిప్ బామ్ ఇది కూడా కెమిస్ట్ అంటలేదే. దీని ప్రైస్ గెల్జే 100. 100. 100. 100. 100 అంట. మొన్న అడిగితే ఎంత చెప్పినవి? 10-20 అని చెప్పాను. నేను అప్పటికి చెప్పిన బ్రాండెడ్ది గెస్ చేసి చెప్పు, కరెక్టే చెప్పు అని. మేము అవి వాడడం మాకు తెలియదు మరి. సరే, దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా సేమ్ 299. దీనికి కూడా 299 గైస్. ఇది మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తావా? లారియల్ది ఇది కండిషనర్. చెప్పాలి కండిషనర్ 250. బో ఇది కూడా సేమ్ 299. ఎందుకు అన్ని 2 దాటుతున్నాయి? నాకు 50 ఇస్తావు మరి. గిఫ్ట్ అబ్బాయి చెప్తాను కదా. సరే, నీకు గిఫ్ట్ ఇస్తాను. పర్ఫ్యూమ్ ఇస్తాను నీకు ఒకటి. అడద్దు, నువ్వు ఇచ్చి ఇవ్వకపోయినా నేను తీసుకుంటా. కానీ బ్లూ హెవెన్ టోనర్. దీని ప్రైస్ నేను ఊరికి కొడతా. 200. బో అంత ఎక్కువ ఏం లేదు, దీనికి జస్ట్ 75 రూపీస్. అవునా? నేను ఎక్కువ అనుకున్న వాటికి తక్కువ అయితే తక్కువ. రోజ్ వాటర్. రోజ్ వాటర్ టోటల్ 75 రూపీస్. ఇది ఉంటుంది. క్యాప్చర్ అవుతుంది పెట్టినని. నెక్స్ట్ హెయిర్ సిరప్. గెజ్జి 250. అన్నిటికీ 250 అయినా వేరే రేట్ చెప్పు. 300. ఇంకా వేరే రేట్ చెప్పు. అంతేరా, అంతకంటే ఎక్కువ మేమైతే పెట్టాం. మాకు తెలియదు. ఇక నువ్వు కొంటావు గట్టినే చెప్పు. 300 పో. అంతే 300. కరెక్ట్ గెస్ చేసింది. నిజమేనా? నిజమేనే. నెక్స్ట్ బెల్లా విటా పర్ఫ్యూమ్ 150. మేబీ అంతే అయి ఉండొచ్చు. దీని కాస్ట్ నాకు కూడా తెలియదు. నేను 2 కలిపి తీసుకున్నా. లేదు లేదే. ఇదేంటి? ఇదేంటి? అది కాదు, 2 కాంబోలో తీసుకున్నా. ఇది ఒకటి గ్లామ్ ఒకటి, 2 కలిపి తీసుకున్నా. నాకేమన్నా ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి చెప్పినందుకు మరి. ఫేస్ వాష్ ఇది 50-60 కదరా. 50-60 ఎవరు ఇస్తాడు? 50-60. సరే 70. ఆగా ఒక్క నిమిషం ఆగరా, ఎంత చెప్తా. చెప్పు చెప్పు. 150. 150. నా మేకప్ పోతుంది. స్వెట్ వస్తుంది, తూడ్చుకోమంటే మేకప్ పోతుందట. ఎంత? 150 రా. 150.
220. ఇప్పుడు వీటికే 1000 దాటినాయి. మరి మెయింటెనెన్స్ ఆ మాత్రం ఉంటేనే మొఖం ఈ మాత్రం ఉంటుంది. ఇక జీతం ఏడ దొరుకుతుంది ఇక జీతం ఏడిస్తుంది ఇంట్లోకి ఇస్తారా ఇక రాదుంటే ఆ మాత్రం మెయింటెనెన్స్ ఉండాలి. అయినా నేను ఇంకా చాలా తక్కువ తెలుసా, 200, 150 అంతనే పెడుతున్నాను నేను. ఇంకా వేరేటోళ్ళు అయితే 1000, 1500. మనకేందిరా ఒకరితోటి మనకేందిరా అందుకే నేను తక్కువలో కొనుక్కుంటున్నా, ఒకరితో మనకి సరే అదొకటి ఇక ఏదో సేమ్ కెమిస్ట్ అండ్ ప్లే రోల్ ఆన్ గెస్ చూసినా నాకు కనబడ్డదిరా కామెంట్లే నాకు కనబడి చెప్పు. 100 ఇంకా 150 అంతే ఉంటాయిరా. మేము గంతకన్నా ఎక్కువ 50 అది 90s లా, ఇది 2026 ఇది చెప్పు. సరే 250 కాదు 400. ఏంది 400? మా అయ్య అయితే పో అనటోడు ఇంట నుంచి పో అనటోడు నన్ను. అది మీ జనరేషన్, ఇది మా జనరేషన్. ఇప్పుడు మేమే పోతాం మీరు అనక ముందే పోతారు. 390 ఫోకస్ అవ్వట్లేదా? ఇది నా పేస్ట్, నేను ఒకదాన్ని యూజ్ చేస్తా, ఇది సపరేట్. చెప్పే దేని కాస్ట్ యూజ్? 100. కోల్గేటా ఇది? కోల్గేట్ పెప్సోడెంట్ 350. బాగా పెంచినవి. అంత కాదు, కాకపోతే 140. మరి 100 అని చెప్పిన కదా 100. ఇంకా 150లు 200లు లేవు. అట్లాంటిదేమో అద్దనన్ను నువ్వే 150 గంతగానో ఉండదు అంటావు. ఓకే ఫ్రెండ్స్, ఏంది అప్పుడే బాగా చెప్తున్నావు? నాకు గిఫ్ట్ అది ఇక చెప్తే ఏం లాభం. ఏం గిఫ్ట్ కావాలి చెప్పే నీకు? చెప్పే ఏం గిఫ్ట్ కావాలి? స్వీట్ హౌస్ పోదాం. నేను స్వీట్స్ పిచ్చిదాన్నే, మా మమ్మీ స్వీట్స్. సో ఇది అయిపోయిందా? అయిపోతే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చెప్పండి. సో మమ్మీ వాళ్ళు మొత్తం 4 మెంబర్స్ అనమాట, సిబ్లింగ్స్. వీళ్ళు ఊరికే నాకు అన్నీ చెప్తా ఉంటారు, చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్. నేను ఒక్కదాన్నే కదా, వీళ్ళేమో ఇన్ని చెప్తా ఉంటారు. నాకు కొంచెం బాధ అవుతుంది గైస్, ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి. ఇప్పుడు ఒక మమ్మీని ఒక ఇన్సిడెంట్ అడుగుదాం. అంటే చిన్నప్పుడు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటిది? చిన్నప్పుడు మమ్మీ బాగా అల్లరి చేసేదంట కదా అని. అల్లరి చేసేదంట గైస్. మా పిన్నిని అడుగుతా చెప్తుంది, మస్తు అల్లరి చేసేదంట, ఫుల్ దెబ్బలు తిన్నారు అంట కూడా వీళ్ళు నలుగురు. మమ్మీ వాళ్ళు ఇద్దరు, మా మామయ్యలు, మమ్మీ, పిన్ని, నలుగురు. వీళ్ళు బాగా దెబ్బలు కూడా తిన్నారంట. మా తాతయ్య అమ్మమ్మ అంత స్ట్రిక్ట్ అయినా కూడా వాళ్ళతో దెబ్బలు తిన్నారు వీళ్ళు. అంటే వీళ్ళని అర్థం చేసుకోండి, వీళ్ళు ఏ రకంగా అల్లరి చేస్తున్నాను. నువ్వు చెప్పవే, మీకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పే, చిన్నప్పుడు బాగా అల్లరి చేసి బాగా దెబ్బలు తిన్న ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్పు. దొంగతనంగా వేరే వాళ్ళ ఇంటికి అప్పుడు టీవీలు ఉండపోవు, టీవీలు కానీ ఫోన్లు కానీ ఏమి ఉండపోవు. టీవీ చూడడానికి వెళ్ళేది, తెలియకుండా పోతే ఇటు పోయినా అని కొట్టి. అంతేనా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటోళ్ళు. నీకు ఫ్రెండ్స్ ఉండేనా నేను చిన్నప్పుడు? అంటే మేము మనుషులం కదా. స్కూల్ ఫ్రెండ్సా లేకపోతే ఇంటి దగ్గర ఫ్రెండ్స్? ఇంటి దగ్గర స్కూలు. ఒక వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పేరు, ఒక ఆమె పేరు నాకు తెలుసు. ఏం పేరు చెప్పాలి? పద్మ. మమ్మీ పేరు పద్మని, వీళ్ళ ఫ్రెండ్ పేరు కూడా పద్మని. మీ టీచర్ పేరు ఏంటిది? తెలియదురా. చిన్ని. ఆమెకు లేదండి, ఆమెకు పిల్లలు అంటే మగ పిల్లలు వాళ్ళ మేడంకి చిన్నమ్మ అని పిలుచుడు కాదు కదా, చిన్నమ్మ అని ఆమెకు ఇష్టం అన్నట్టు. కాకపోతే ఆ షార్ట్ కట్లా చిన్ని అని పిలవండి అనేసి చెప్పింది. ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం ఆ మేడంకి. 2 అబ్బాయిలే ఆ మేడంకి. వాళ్ళ హస్బెండ్ కూడా ఇంకో స్కూల్లో సారు, తెలుగు సారు. ఈమె తెలుగు టీచరే. ఈమె నన్ను చూపెడతామైంది. మా మేడం తను తెలుగు టీచరు. 2 మగపిల్లలు ఆ మేడంకి. ఇక ఆడపిల్ల అంటే బాగా ఇష్టం. అందులో నేనంటే ఇంకా ఇష్టం, బాగా బొద్దుగా ఇట్లున్నా కదా, అప్పుడు కూడా అట్లనే ఉన్నా, బాగా ఇష్టం. మా మమ్మీ నేను ఇద్దరం సేమ్ బాగా ఇష్టం. అందుకే నాకు చిన్న పెట్టినా కొంపదీసి. పెట్టలే కదరా, మామయ్య పెట్టాడు. అవును అమ్మ, నా పేరు అంటే కొంతమంది చాలా స్పెసిఫిక్గా వావు నీ పేరు బాగుంది అట్లా ఇట్లా అనుకుంటే చెప్తారే. నువ్వు ఎందుకు నాకు ఆ పేరు పెట్టినావు చెప్పా విష్మిత? అప్పుడే ఇంత మంచి పాష్ ఆలోచించే విష్మిత అని నీకు ఎట్లా పెట్టబుద్ది అని చెప్పు. అంటే నాకు ఒక హ్యాబిట్ ఉంది. ఏంటి,
స్వాతి, వీక్లీ ఇవి చదివేదాన్ని. అందులో నాకు ఒక స్టోరీ, అంటే అందులో స్టోరీ నేను చదువుతా, అందులో నాకు ఒక స్టోరీ నచ్చింది. ఏంటి అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఈ పాప, ఇప్పుడు విష్మిత అనే పాప ఉంటుందంట. ఆ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఆ పాపను అంటే ఒకతే ఆడపిల్ల అన్నట్టు పెంచుకుంటారు. వాళ్ళ డాడీ కొంచెం డ్రింక్ అలవాటు బాగా అన్నట్టు, తను ఆ అమ్మాయిని చాలా తెలివి కొద్ది ఆడపిల్ల అయినా కూడా చక్కగా పెంచుతుంది అన్నట్టు వాళ్ళ మమ్మీ. వాళ్ళ డాడీ సరిగ్గా చూసుకోకపోయినా కూడా వాళ్ళ మమ్మీ కష్టపడి పెంచుతుంది అనమాట. నాకు విష్మిత దైవ భక్తురాలు అనేసి, నాకు కొంచెం దైవభక్తి అంటే ఉంది, కానీ మనకు అంత స్వేచ్ఛ లేదు అప్పుడు, నా వయసులో స్వేచ్ఛ లేదు. అంటే నా పాప అట్లా ఉండొద్దు, అందరికీ తలలో నాలుకలా ఉంది, అందరికీ సపోర్ట్ చేస్తుంది, అందరికీ సలహాలు ఇస్తుంది అనే కాడ నాకు అది కనెక్ట్ అయింది. ఆ పేరు నాకు బాగా నచ్చింది. అది ఇప్పుడు నేను అట్లా ఏమనుకున్నానో, ఏ ఉద్దేశంతో పెట్టినా ఎట్లా పెట్టినా నాకు కరెక్ట్ అట్లా సెట్ అయింది మా పాప కూడా. అమ్మ ఇంకొకటి ఏదో గుర్తొచ్చింది గైస్, మర్చిపోయినా. ఈ పేరు మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, ఈ నా బిడ్డకు నేను ఏం పేరు పెట్టానో మా చుట్టాల అమ్మాయి కూడా ఈ పేరు ఏం పెట్టింది పద్మ అని తెలుసుకొని వాళ్ళ పాపకు కూడా ఇదే పేరు పెట్టింది. నేను అసలు ఉండొద్దు అనుకున్నా, అంటే అనుకోడు అంటే ఎవరికి ఉండొద్దు అని కాదు, అంటే అందరూ సుష్మిత పెట్టుకుంటారు కదా, విష్మిత అని ఎవరు పెట్టుకోరు కదా. విష్ణుమూర్తి, వరాహస్వామి ఇవి కలుస్తాయి అన్నట్టు నాకు తర్వాత తెలిసింది. పేరుకి అర్థం ఏంటి అని అయ్యగారిని కూడా తను అడిగి తెలుసుకుంది. అది చాలా గొప్ప పేరమ్మా, విశ్వాన్ని ఏలే దేవత, వైష్ణవి దేవి అనేది ఉంది. నాకు తెలియదు అంతగా. సరే, పేరు నాకు బాగా నచ్చింది అందువల్ల. ఇంకొకటి ఏంటంటే, మా మమ్మీకి అబ్బాయిలు పుట్టొద్దు అని చెప్పేసి బాగా కోరుకుందంట దేవుణ్ణి. నాకు అమ్మాయే కావాలి నాకు అమ్మాయినే కావాలి అని చెప్పేసి బాగా కోరుకుంటే నేను పుట్టినంట. మా మమ్మీ ఊరికే బ్లెస్డ్గా ఫీల్ అవుతుంది, నాకు అబ్బాయి పుట్టలేదు, నాకు అమ్మాయి పుట్టింది, నేను వెరీ హ్యాపీ అని చెప్పేసి ఊరికే చెప్తుంది. కానీ నాకు అబ్బాయిలు అంటే ఎట్లయినా కూడా నాకు అసలు ఎందుకో అంత భయం అనిపించేది. ఉద్దేశించి నేను అనట్లేదు, ఆడవాళ్ళని అంటే అందరు అట్లుంటారు అని ఏం కాదు, మా మమ్మీ ఉద్దేశం ఏం కాదు, కానీ అందరు అబ్బాయిలు అట్లా ఏం కాదు, కానీ కొంతమంది ఇప్పుడు బాగానే ఉంటారు. ఎందుకు, మా బాబాయ్ అయితే ఎంత మంచోడు, చాలా మంచోడు, మా పిల్లలు బాగా చెప్తున్నా నేను. అందరు ఉద్దేశం ఇచ్చేం చెప్పలేము మా మమ్మీ. ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు మంచిగానే ఉంటారు, బాగానే ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు అట్లా కానీ కొంచెం మీ డాడీ గురించి. సో ఆ కారణంగా మమ్మీ ఏంటంటే ఆడపిల్ల కావాలి, నాకు ఆడపిల్లనే పుట్టాలి అని చెప్పేసి బాగా అనుకొని నన్ను కన్నదన్నమాట. ఈ దేవతను కన్న. సో అది గైస్, వీడియో కొంచెం ఎమోషనల్ అయింది, అన్నయ్యని కొంచెం ఫన్, ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసా, ఫ్రూట్ సలాడ్ అనేలాగా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విషయాలు. విశేషాలు. Bye guys.